ఏ హీరోకైనా 100వ సినిమా అంటే చాలా స్పెషల్. అదిరిపోయే స్క్రిప్ట్తో ఫ్యాన్స్కి బ్లాక్ బస్టర్ సినిమా అందించాలని అనుకుంటారు. అందుకు తగ్గట్లే స్టార్ డైరెక్టర్తో సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈ విషయంలో నాగార్జున మాత్రం డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. తన 100వ సినిమాని ఓ తమిళ యంగ్ డైరెక్టర్తో చేయాలని మరో ఎక్స్పెరిమెంట్కి రెడీ అవుతున్నారు నాగార్జున. అక్కినేని నాగార్జున తన 100వ సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు కెరియర్లో 99 సినిమాలు చేసిన నాగార్జున ఎన్నో సూపర్ హిట్స్, మరెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. తన 100వ సినిమాని సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ కుబేరా, కూలీ, బ్రహ్మాస్త్ర సినిమాల్లో స్పెషల్ క్యామియో రోల్స్ తో సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న నాగ్ 100వ సినిమాకి సంబంధించిన న్యూస్ అక్కినేని ఫ్యాన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తోంది. తమిళ డైరెక్టర్ రా కార్తిక్ తో నాగార్జున 100వ సినిమా ఉండనున్నట్లు సమాచారం. అక్కినేని నాగార్జున తన 100వ సినిమాని తమిళ డైరెక్టర్ రా కార్తిక్ తో చేస్తారని న్యూస్ చాలా కాలంగా వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని, డైరెక్టర్ రా కార్తిక్ చెప్పిన స్టోరీ లైన్ కి నాగార్జున ఫిదా అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆగస్టు 29న నాగార్జున బర్త్డే సందర్భంగా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే కేవలం తమిళంలో ఒక సినిమా మాత్రమే చేసిన డైరెక్టర్ రా కార్తిక్ తో నాగార్జున 100వ సినిమాతో ఎక్స్పెరిమెంట్ చేయడంతో అక్కినేని అభిమానుల్లో ఈ ప్రాజెక్టుపై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. అక్కినేని నాగార్జునకు ఎక్స్పెరిమెంట్స్ చేయడం కొత్త కాదు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో చేసిన శివ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తెలుగు సినిమా ప్రస్తావించాల్సి వస్తే శివకి ముందు, శివకి తర్వాత అని చర్చించకుండా ఉండలేరు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నాగార్జున శివ సినిమా. అలాగే నిన్నే పెళ్లాడుతా లాంటి లవ్ ఎంటర్టైనర్ చేసిన నాగార్జున అదే ఇయర్ అన్నమయ్యగా డివోషనల్ సబ్జెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే నాగార్జున కెరియర్లో మైల్ స్టోన్ మూవీస్ గా నిలిచిన సినిమాలన్నీ ఎక్స్పెరిమెంటల్ మూవీసే. మరి చూడాలి తన 100వ సినిమా ఎక్స్పెరిమెంట్ తో నాగార్జున ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారు. వెయిట్ అండ్ సీ.